ప్రైజ్ ద లార్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో దేవుని కృపను బట్టి మనమందరూ సజీవుల లెక్కలో ఉన్నామని, మరియు మీరు కూడా సజీవుల లెక్కలో ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఒక వచనాన్ని బట్టి మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే సామెతలు 11వ అధ్యాయం 22వ వచనం చూస్తే అక్కడ ఏముంటుందంటే, వివేకం లేని సుందర స్త్రీ బంగారు పంది ముక్కుననున్నటువంటి బంగారు కమ్మి వంటిది అని ఉంటుంది. అంటే ఈ వివేకం లేని సుందర స్త్రీ అంటే సుందరంగా ఉంటుందంట. ఆ స్త్రీ చాలా అందంగా ఉంటుందంట, కానీ ఆమెకు వివేకం అనేది లేదు. మరి ఆ వివేకం లేని అందమైన స్త్రీని చూస్తే ఎలా ఉంటుంది అంటే, దాంతో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి దేవుడు ఏమంటున్నాడంటే, పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. మీరు ఆలోచించారా? ఒక పంది ఉందనుకోండి, ఆ పందికి పంది ముక్కున మరి బంగారు కమ్మి పోగులాగా బంగారుది పెట్టామనుకోండి, చూడ్డానికి ఎలా ఉంటుంది? ఆహా, బంగారు పెట్టినందుకు అది చాలా అందంగా కనిపిస్తుందా? బాగుంటుందా? అసహ్యంగా ఉంటుంది కదా. సో అలాగనే మరి ఇన్ ద సేమ్ వే పందిని చూస్తున్నప్పుడు మనకి ఏ విధంగా అయితే అసహ్యంగా అనిపిస్తుందో, ఈవెన్ దో దానికి బంగారు పోగు మనం పెట్టినప్పటికీ మనకి ఏ విధంగా అయితే అసహ్యంగా అనిపిస్తుందో, అలాగే ఎంత అందంగా ఉన్నా కూడా, ఎంత సుందరమైన స్త్రీ ఉన్నా కూడా ఆమెకు వివేకం లేకపోతే మరి దేవునికి కూడా అలాగే ఆ పందిని చూసినప్పుడు మనకి ఏ విధంగా అయితే అసహ్యం వేస్తుందో, అలాగే ఆ వివేకం లేని సుందర స్త్రీని చూసినప్పుడు కూడా అలాగే అసహ్యం వేస్తుంది, మనకైనా మరి దేవునికైనా. అందుకే కాబట్టి జ్ఞానం నేర్చుకుందాము. జ్ఞానము నేర్చుకొని సుందరంగా ఉండడం ఇంకా మేలు కదా. ఇప్పుడు ఎవరైనా చాలా చూడ చక్కగా ఉన్నారనుకోండి, అలాంటి వారి నోట నుంచి వివేకము గల మాటలు, జ్ఞానం గల మాటలు వచ్చాయనుకోండి, ఇంకెంత బాగుంటుంది కదా. ఎందుకంటే దేవుడు కూడా జ్ఞానము గల స్త్రీని కోరుకుంటా ఉన్నాడు. జ్ఞానము గల స్త్రీ కావాలని కోరుకుంటున్నాడు. అంటే ఇది శారీరపరమైనటువంటిది కాదు, కానీ ఇది ఆత్మీయమైనటువంటి బంధము. కాబట్టి జ్ఞానము గల స్త్రీలమై ప్రభు కొరకు మనము జ్ఞానము సంపాదించుకుందాము. మరి ప్రతి వచనం యొక్క మరి పూర్తి సత్యం ఏందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో మీకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నా కానీ కింద కామెంట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంతవరకు ఓపికగా విన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.